గావు పిల్లలు గడ్డం కుండలు యాటా పొతులు యాపారిల్లలు కోకిలమ్మై సాచి తోటి ఉసగొలిపే ఊదు పొగలు గణగణ గంటల మోతలు దనదన డప్పుల దరువులు గడగడ గాతలు పెట్టే పైంటోళ్ళ పెడ బొబ్బలు 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 గండి మోనం దిద్దుమే దేవతుల పోషవ్వకు సింగొక్క పొతులు పడుతుమే గోల్కొండ ఎల్లవ్వకు కొడి పుండులెదురిత్తుమే యములడపతి కోసుకు కొట్టొక్క పూజలు చేతుమే జుబ్లీ హిల్స్ పెద్దమ్మకు మా తల్లి గంగమ్మకు
रमणीनां देशां साकुटुम्बानां क्षेम शैर्यधैर्यमेधारोग्यां मैत्रार्जनं धर्मार्जनं मोक्षं मनोवाञ्छावरजनं धनमनोवस्तवान् व्यापारोद्योगानुसारसौभाग्यं दुःखाय मां शिवाय मां महालक्ष्मी मां महागौरी मां सिद्धिकाय मां सर्वज्ञाय मां सर्वलोकेशाय मां सर्वलोकप्रदाय मां सर्वसिद्धाय मां पुण्याय मां देवी मां वैद्याय मां ओम जय मां विघ्नाय मां भगवती परिमलपुष्पाणोप्यामि दुर्भाग्याप्यामि निबन्धजामि लोकेपान्धरदुःखान् ओम भर्पसन्धचामरणिं भर्गवति मुद्रिमे यायानवृतार्यादमावजलोसंगमनम्मावरसा ओम दादारं वसुपदां लोकार्यं क्रीडां सर्वमङ्गलमङ्गले शतमानं भरतकृताय पुरुषसत्येन्द्रियां आयुष्यवेन्द्रिय प्रतिष्ठति आनन्दकर्पूर नीराजनं दर्शयामि नीराजनान्तरं श्रद्धाचरणं समर्पयामि प्रदक्षिणस्कन्यानि कानि च पापानि कर्मान्तराणि च सान्तानि दक्षिणं पापोहां पापकर्मां पापात्मां पापसम्भवः यथा शरणं दासि त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरी మళ్ళీ తీసుకుంటా ఉంటే మాకే అయిపోతుంది అందుకని మళ్ళీ కలపాలండి बोलो ఇట్రా ఇట్రా సైడ్కి వచ్చేయి పెళ్లి కొడుకు లాగా ఉండాలి కాకపోతే మరి పెళ్లి కొడుకులు పొడుగులు వేయాలి ఇప్పి అట్లా వేసేటప్పా ఇప్పేయాలి ఇప్పటికి ఇద్దరు ముగ్గురు చేసి అట్లా వేస్తే ఎట్లా బిడ్డ మళ్ళీ నా రాజున్న పోయే వరకు మా బిడ్డ యొక్క ఆధ్వర్యంలో మా డివిజన్ మొత్తం కూడా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా సమస్యలు ఏమైనా పరిష్కరించేసి మరి ముఖ్యంగా అమ్మవారి రహదారి లేదు కాబట్టి తొందరగా చేయించాలని చెప్పేసి బోర్ గురించి చెప్పాలి ముందుగా బోర్ ఒకటి చెప్పి బోర్ ఈ అన్ని మొత్తం కూడా ఎంత బోర్ ఒకటి చెప్పి చేపిస్తే పుణ్యం అయితే చాలా చెప్తారండి కానీ ముందు అమ్మవారి కరుణ కటాక్షం అయ్యా నేను తప్పు మాట్లాడుతున్నాను అవ దేవేందర్ వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు ఏకాక నీళ్ళు లేవా అంటాడు ఏం చేయలేను బోర్ పోయి 4 సంవత్సరాలు అయిపోయిందని నేనంట అందుకే ఈ రకంగా అమ్మవారికి అందరి సమక్షం తీసుకురావడం కోసం ఇదంతా ఏర్పాటు మళ్ళీ బోనాల పనుకు నీళ్ళు మొత్తం కూడా ఎక్కడ సమస్య లేదు అనేటట్టు మొత్తం చుట్టూ కూడా అంత ఓకే నాడు చెప్తలేడు నువ్వు ఇట్లా అంటే అట్లా దగ్గర పోయే పిలుస్తున్నాడు పోరాదు ఇప్పుడే వచ్చినావుగా
ఫోటో చూడు బాయ్ ఒకటి ఇప్పుడు చూడు అందరూ సంతోష్ నిలబడతా ఇది రావాలని హలో బాయ్ ఒక్క నిమిషం ప్రదర్శన తీసుకుంది దాని దాని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షణ కురు. అల్లం సార్ కూడా వస్తాను అందరూ ఒకసారి తీసుకొని ఇప్పుడు అది మళ్ళీ అక్కడ దాకా ఎందుకు వాళ్ళని రమ్మను భోజనం చేసిపోయినాక అప్పుడు మళ్ళీ మేయర్ డిప్యూటీ మేయర్ మళ్ళీ అప్పుడు మళ్ళీ కార్పొరేట్ వాళ్ళతో కలుపుకొని తీసుకురావచ్చు. వచ్చేసేయండి మీరు డైరెక్ట్ వచ్చేసేయండి. అవసరమైతే మామూలు కొట్టుకుంటారా అండి కొట్టుకుంటారా అది ఏమొద్దులాడే కొట్టుకుంటారా వెనక
అన్న ఇటు అన్న ఇటు అన్న సైడ్ ఉండి సైడ్ వీడియో లేకపోతే ఫోటో అయిపోయింది పెద్ద ఫోకస్ చేయరు జల్దీ చూస్తుంది ఈయన తొందరగా పంపేయండి ఈయన ఉంటే మైక్ ఆన్ చేసి ఎడబోతాం నాకు పేపర్లో రావాలంటే మేము ఉండొద్దు మరి. అరే మీదే కదా ఇది నాకు అర్థం కాదు వద్దు, మళ్ళీ రాదు, మళ్ళీ నేను ఉంటాను. కట్ చేసుకోవచ్చు సరే బాగోదు ఇక. రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాయి ఆహా, నేను వేరే పేపర్లో వస్తుంది, నా పేపర్ రాదంటున్నా. నీకు అదే చెప్తాను నీ పేపర్లో పెట్టకు కాలనీవాసులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నటువంటి శ్రావణ మాస బోనాల ఉత్సవానికి ఉదయం నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు అవుతున్నారు. అదే విధంగా ఇంతకు ముందే మన స్థానిక కార్పొరేటరు మీనా సునీల్ రెడ్డి గారు వచ్చేసినారు. మన ఉన్నటువంటి మేకర్ ఇందందరూ కూడా వచ్చేసి దర్శించుకున్న మాదిరిగానే మన కాంగ్రెస్ అగ్రనేత మన వైఎస్ఆర్ కుడి భుజమైనటువంటి ఆయన అన్నము సోదరుడే కాకుండా ఆయనతో పాటు పాదయాత్ర చేసి ఎంతో కృషి చేసినటువంటి గౌరవ నర్సారెడ్డి గారి భూపతి రెడ్డి గారు ఇంకా రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి మాకు నేనైతే చేయుతున్నాను కేవలం ఒకరిని ఫోన్ చేయగానే వెంటనే రమ్మని మరీ వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అమ్మవారి సన్నిధిలో అంటే నా వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి పెద్ద మొత్తంలో కూడా అందించినటువంటి గౌరవనీయులు సౌమ్యులు దిగరికి నిరాడంబరుడైనటువంటి భూపతి రెడ్డి గారు రానున్నారు ప్రత్యక్ష ఎన్నికలు కావాలని చెప్పేసి అదే మాదిరిగా డి పోచంపల్లి మాజీ ఉప సర్పంచి గత కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా మండల శాఖ కాంగ్రెస్ పదవిని అధిరోహించేసి దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఎంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను కానీ పార్టీలకు అతీతంగా ఎలాంటి కూడా కవ్వింపులకు పోకుండా మంచి అభివృద్ధి పథకం నడిపిస్తూ ఉన్నటువంటి బొంగులూరి శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు వచ్చినటువంటి అందరూ కూడా వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి రానులో ఆయన ఆరోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆకాంక్ష అభిలషిస్తూ మా యొక్క అధ్యక్షుల సన్నిధిలో వారు సన్మానం పొందిన కాకుండా చాలా రుణం మేము కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి మాకు అందరికి కూడా సేవ చేసే భాగ్యం కలిగించాలని అమ్మ రేణుకా తల్లి భార్గవ జగదగ్గి మామూలు గారిని వేడుకుంటా ఉన్నాం. V6 ఎట్లా కరెక్ట్ V6 తీర్మార్ ఎట్లా కరెక్ట్ ఫోన్ కనెక్ట్ చేసినట్టు నైట్ నిలబడిగా నేను ప్రముఖ బిల్డర్ రంగరాయ ప్రసాద్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జర్నలిస్ట్ యూనియన్కి మా కాకాన్ని ఇప్పుడు మా రెండు కాళ్ళు ఆయన చేతిలో ఉన్నాయి శ్రీవాలి ప్రెసిడెంట్ దీని ప్రెసిడెంట్ మళ్ళా జర్నలిస్ట్ సోదరులకు అందరికి రాష్ట్ర అలా మారైనా అనుకో బియ్యపం అంతే మరి ఇద్దరు శివకేశవులు. ప్రముఖ బిల్డర్ అయినటువంటి గౌరవ శ్రీ రంగరాయ ప్రసాద్ గారు ఇప్పుడే విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ యొక్క అమ్మవారి కరుణ కటాక్షానికి పాత్రలు కాగాలని కోరుతా ఉన్నాం. మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ మారుసాగరు, మన యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వెంకటు చారి వీళ్ళందరూ కూడా మన నర్సింహులు జగదీష్ గుప్తా వీళ్ళందరి యొక్క సంరక్షణలో వారు అమ్మవారిని దర్శించుకున్నారు. నేను జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో కూడా వారి యొక్క చేయుతలు ఉన్నది కాబట్టి వారు ఇంకా రానున్న రోజులు కొన్ని లక్షలాది మందికి ఇల్లు కట్టించేసి ఇంటి వాటిని తయారు చేస్తారని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ వారి యొక్క సుపుత్రుడు ఏదైతే కార్పొరేటర్ గా ఉన్నారో ఆయన ఆధీనంలో కూడా ఎంతో ప్రయోజకులు కావాలని చెప్పేసి
తను కూడా గతంలో వీరాభిమాని వేరే పార్టీ అయినప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి అభివృద్ధి పదవులు రాజకీయాన్ని ద్వారా కూడా ముందుకెళ్లాలని సంకల్పంతో వారు రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా ఇప్పటికే లక్షలాది మందికి గృహాలు నిర్మించి ఒక ఇంటి వారికి చేసినటువంటి ఘనత కూడా వారికే ఉన్నది. కాబట్టి వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని చెప్పి ఇంకా ముందు రానున్న రోజులు ముందుకు ఎంతో ఎదగాలని చెప్పి ఆకాంక్ష అభిలషిస్తూ అమ్మవారి తరఫున ఆశీర్వచనాలు వస్తా ఉన్నాం. ప్రదక్షిణ తీసుకోండి బాబాని జనమాంతర ప్రధాన భావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఒకటి బాంబర్ దిద్దాం. చెర్ల రేణుక ఎల్లమ్మ తల్లి శ్రావణ మాస బోనాల సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇప్పుడే అన్నదాన కార్యక్రమాలుగా విచ్చేసినటువంటి మన నిజాంపేట మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మన మేయర్ గారికి, నీలా గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క బోనాలను నిజానికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకోవాలి. కానీ ఈసారి కొంత రోడ్డు ఇబ్బంది వల్ల శ్రావణ మాసంలో జరుపుకున్నాం. వచ్చే సంవత్సరం వరకు ఆ రోడ్డు సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకొని ఘనంగా ఆషాఢ మాసంలో ఆ యొక్క బోనాల కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాలనీలో అందరూ కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాతాజీ. ఒక్క నిమిషం మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ లో జర్నలిస్ట్ కాలనీ 38 వార్డ్ డివిజన్ లో మన చెర్ల రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో బోనాలు జరుగుతున్నాయి. మరియు ఇక్కడ మా విలేకరులు, పత్రికా ప్రతినిధులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు మనకు ఈ కరోనా సందర్భంగా మనము ఈ పండుగని అంత పెద్ద ఘనంగా చేసుకోలేకపోతున్నాం. మనం చేసుకున్న విధానానికి కూడా మనము ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరియు ఇక్కడ మన చెర్ల రేణుక ఎల్లమ్మ దేవస్థానానికి రోడ్డు లేదని వారు ఎప్పటి నుంచో ఆ రోడ్డు కోసం వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది. తప్పకుండా ఈ రోడ్ని కూడా ఈ సంవత్సరము, మళ్ళీ సంవత్సరం బోనాల వరకు దాన్ని కంప్లీట్ చేశానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరూ కూడా అక్కడికి వస్తే అన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వారికి మేయర్ గారికి అండదండగా ఉంటూ ముందుకు సాగుతున్నది. అది విశేషమైనటువంటి అపార అనుభవం రాజకీయవేత్త నుంచి కుటుంబం నుంచి వచ్చేసినటువంటి నీలారెడ్డి గారు రానున్న రోజుల్లో కేవలం మన మున్సిపల్ కార్పొరేషన్ కే కాకుండా ఇంకా ఉన్న స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి, అదే మాదిరిగా గోపాల్ రెడ్డి గారు కూడా ప్రజా సమక్షంలోకి ప్రత్యక్ష ఎన్నికై రానున్న రోజులకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఇప్పుడు మొత్తం కూడా మన యొక్క మున్సిపల్
మున్సిపల్ కార్పొరేషన్ ని నియోజకవర్గ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో కూడా ప్రముఖంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అహర్నిశ కృషి చేస్తూ ఎల్లవేళ ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మేమైక్యమైపోతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గౌరవ శ్రీమతి మేయర్ గారు మరియు యొక్క మా 30వ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా మరి ముఖ్యంగా అమ్మవారికి ఎక్కడి నుంచి అయినా సరే గతంలో హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు కూడా హామీ ఇచ్చినారు కాబట్టి తొందరలో కూడా చెరువు పక్క పోటీ మాకు రోడ్డు సౌకర్యం కల్పించినట్టయితే అమ్మవారి గుడి కూడా ఎందుకంటే పవిత్ర స్థాయినటువంటి కూడా అమ్మవారికి ఎన్నో కోరికలు తీర్చేటువంటి అమ్మవారికి ఉన్నటువంటి మహిమలున్న గల తల్లి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఈ ఇద్దరు కూడా ఆరోగ్యాలతోని తిరగా కోరికల్లాగా సీతారాముల్లాగా మంచిగా జీవితాంతం వెలుసులుతూ మా అందరికి కష్టాలన్నీ కూడా కల తీర్చాలని ఆకాంక్షలు అభిలషిస్తూ మరొకసారి ఆశీర్వదిస్తున్నాం. బాబు దీంట్లో పోనీ అన్న తీసుకోవే ఓకేనా ఓకేనా ఓకే అవార్డు ఇచ్చింది చాలా కనిపింది మన చెల్లె కాక కనిపింది అది కొద్దిగా పెట్టించుకో అక్కడ కొంచెం పెట్టించుకో. అరే జీతం కదా అందరికంటే ముందు జీతానే రాజు అంగే ఒక్కటి పెట్టిస్తే స్పీడ్ అవుతుంది. ఇంకో బేసిన్ పెట్టిస్తే ఉంది కదా బేసిన్ అందులో పెట్టిస్తే అయిపోతుంది. ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయాన్ని నిర్మించడం కాకుండా ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నా మీ చేయితో మాకు ఎప్పటికీ ఉండాలి. అట్లానే మాకున్న ఏదైతే ఈ ఆలయానికి రావడానికి ప్రధాన సమస్య రోడ్డు అడ్డంకిగా మారింది, దాని మీద చొరవ చూపాలి. ఇంకా భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి ఎదగాలి. అమ్మవారి దయ కృపా కటాక్షం మీ మీద ఉండాలి. ప్రత్యేకంగా మీరు ఇచ్చేసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలన్న జర్నలిస్ట్ కాలనీ తరఫున అలాగే ఆలయ ఉత్సవ కమిటీ తరఫున. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారసాగర్ గారి కానీ లేకపోతే మన లాలయ్య గారికి, మిగతా మిత్రులందరికీ, చారి గారికి, గుప్తా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఉత్సవ కమిటీ చైర్మన్ ముక్కర్ల లాలయ్య గారిని మాట్లాడాల్సింది. నేడు మన జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి అమ్మగారు శ్రీ శ్రీ చెర్ల ఎల్లమ్మ గారి యొక్క బోనాల ఉత్సవ కార్యక్రమానికి ఆ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఆలయ ధర్మకర్త అయినటువంటి గౌరవ శ్రీ నల్లపురెడ్డి గారు, కొరడు శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క అతిథి అంటే చిన్నగా ఉన్నటువంటి చెర్లేంద్రమ్మ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పంట పొలాలు ఉంటుండే ఆ పంట పొలాలకు మొత్తం కూడా వాళ్ళందరూ కూడా పేద దళిత వర్గాలందరినీ కూడా కాపాడినటువంటి అమ్మగారు మన రేణుకా ఎల్లమ్మ తల్లి. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి తన శ్రీమతి గారు అయినటువంటి తేజశ్రీ సర్పంచ్ గా ఉన్నటువంటి సమయంలో ఈ ఆలయాన్ని చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని ఇంత పెద్దగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన కొరడు శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. ఆయన నాగుడి చాలా ఉన్నత స్థాయిలో
దాదాపు ఏంటంటే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వారు అమ్మవారి యొక్క కటాక్షంతో ఎదిగారు. ఇంకా కూడా రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నత స్థాయిలో ఎన్నిక కావాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటి వరకు తమ్ముడు సోదరులు చెప్పినారు. రాష్ట్ర మా యొక్క జర్నలిస్టు సోదరుడు ఉన్నటువంటి మార్టిన్ సాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడు కొలిపాక వెంకట్ గారు, మా యొక్క జోన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చారి గారు, అందరి సమక్షంలో వారు ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా ఎదురు చూస్తుంది. అందుకోసమే ఆలయ ధర్మకర్త ఇంకే వస్తారు, అందరు కూడా ప్రముఖులు అందరూ వచ్చేసినారు. వారు హామీలు ఇచ్చేసినట్టు అయినా సరే ఎంతమంది హామీలు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి అతి త్వరలో గత 2 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి హామీలు అన్ని మొత్తం కూడా నెరవేర్చారని చెప్పేసి ఆ షెడ్యూల్ గా ఏ కాకుండా ఏదైతే చెరువు పక్క పట్టి రహదారిని నిర్మించేసి మాకందరికి కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికయ్యి పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి అనేక గుళ్ళు గోపురాలు కడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మేకల బ్రదర్స్, మా యొక్క వరుణ బ్రదర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మేకల బ్రదర్స్, మేకల వెంకటేశ్వర గారు, జీతయ్యం, నాగేశ్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడక్కడ రేణుకాయలమ్మ తల్లి గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు. కాబట్టి అదే స్ఫూర్తితోని ఇక్కడ కూడా ఈ రహదారిని ఏర్పాటు చేసి అమ్మవారిని మేమందరం కూడా మన కాలనీలో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి భాగ్యం కల్పిస్తారని చెప్పి ఇప్పుడు కూడా కల్పించిందని కూడా వీళ్ళందరే ఈ రోజు నాడు రోడ్డు రావాల్సినప్పుడు కూడా ఏం చెప్పినప్పుడు కూడా మీ అందరికీ మా ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ ముందు ఉంటాయి కాబట్టి మీ ఉంటాయి కాబట్టి దయచేసి మా సమస్యను పరిష్కరించాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ బోనాల పండుగ నాటి వరకు ఈ రకమైనటువంటి సమస్య ఉండకూడదు. దయచేసి అప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ నెరవేర్చాలని మా కోరిక అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంటే అసలు ఖచ్చితంగా అన్న ఆలయం కోసం ఏదైనా చేస్తారు, మన సమస్యలు పరిష్కరిస్తారు. నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ అన్న నియోజకవర్గ స్థాయి నాయకుడే, బైఫర్కేషన్ లో ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని అమ్మవారు మనస్ఫూర్తిగా వారిని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులతో ఉన్నత స్థాయిలో అన్నం చూస్తామని చెప్పేసి కోరుకుంటే ఇప్పుడు అన్న ఒక నిమిషం మాట్లాడారు. ఈరోజు మన నిజాంపేట గ్రామంలోని జర్నలిస్ట్ కాలనీ 2007లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చే సందర్భంలో 2008-09 నుంచి ఇక్కడ 13 అప్పుడు ఇక్కడ చూస్తే కూడా ఇది ఎందుకన్నట్టు ఫీలింగ్ ఉండే. ఆయన బాగుంటుందని అందరికీ జర్నలిస్టులకు చెప్తే సరే మీరు చెప్తారు కాబట్టి ఇక్కడ తీసుకుంటాను అని అక్కడ ఉన్న అప్పుడున్న ఎంఆర్ఓ అందరు కలిసి జర్నలిస్టులు అందరూ కూడా నాకు అప్పటి నుంచి కూడా ఎక్కువగా నేను సర్పంచ్ మా మిస్సెస్ సర్పంచ్ ఉన్నప్పటి కూడా ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ పత్రిక ఆ పత్రిక కాకుండా అందరూ కూడా నా యొక్క తమ్ముళ్ళలాగా అన్నలాగా సోదరులాగా అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించిన రోజు ఇప్పుడు కూడా అందరి సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా, ఉంటుంది కూడా. మరి ఆ రోజు 13లో స్టార్ట్ చేసేటప్పుడు అందరూ రావడం జరిగింది. అక్కడ చిన్న గుడి ఉందన్న, ఆ గుడికి మొక్కి మీరు స్టార్ట్ చేయండి, మీకు ఏ ఆటంకం రాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం మీరు స్టార్ట్ చేసినాక చక్కగా కాలనీ అయింది. నిజాంపేటలో మాకు కూడా నాకైతే ఎంతో గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ కాలనీ అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత మంచిగా లేదనుకుంటున్నా. మా నిజాంపేటలో వచ్చి అందరూ జర్నలిస్టులు కూడా మా నిజాంపేటలో ఉంటారని నేను గౌరవంగా చెప్పుకుంటుంటా. ఎక్కడ పోయినా జర్నలిస్ట్ కాలనీ లేదంటే మా నిజాంపేటలో ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్ లీడర్ ఇప్పుడు ఉన్న దాంట్లో స్టేట్ లీడరు, రాష్ట్ర జిల్లా లీడర్లు, తాలూకా లీడర్లు అందరూ కూడా మా దగ్గరనే ఉన్నారు. అందరికీ పేరు పేరున ఇంకా కూడా మళ్ళా ఉన్నత స్థాయికి పోవాలని అమ్మవారి ఆశీస్సులతో ఉన్నత పోవాలని ఈ జర్నలిస్టులనే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అందరూ కూడా నెక్స్ట్ అందరూ కూడా అన్ని పోస్టులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క అమ్మవారి మహిమ చాలా మంచిది. మీరు వచ్చేసరికి కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ యొక్క రహదారి అనేది ఎప్పటి నుంచి ఉన్న సమస్య,
మాకు అమ్మవారు ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఇక్కడ ఉండి మా నిజాంపేటలో కూడా పెద్ద మనుషులు కొందరు సహకారం చేస్తారు. కానీ ఇప్పుడు మీ కాలనీ తరఫున మీరందరూ నాకు పెద్దన్నలాగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం ఏమేమి కావాలనుకున్నామో నెక్స్ట్ ఇయర్ వరకు ఒక మంచి గుడిని కూడా కొద్దిగా పెద్ద చేయాలని మన ఆలోచన ఉంది. తప్పకుండా గుడిని కూడా పెద్దగా చేసుకొని మంచి సెటిల్ చేసుకొని దీనికి చుట్టూ కంఫర్టబుల్ పట్టుకొని ఒక అమ్మవారు మనం ఎట్లా కాపాడుతుందో అమ్మవారు కూడా మనకు అన్ని సౌలభ్యంతో ఇక్కడ మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు అందరూ కూడా సహకారం ఇస్తారు కాబట్టి తప్పకుండా అవుతుందని నా నమ్మకం. మరి ఇంత మంచి ఉత్సవం చేసి నన్ను ఉంచి ఇక్కడ నన్ను సన్మానించిన మీరు దాంట్లో ఒకరిగా చూసుకుంటున్నట్టు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ జర్నలిస్ట్ కాలనీ కాకుండా ఇక్కడ మన దానికి వచ్చిన మిగతా అందరు కూడా చల్లగా చూడాలని అమ్మవారిని మొక్కుతూ తెలియజేసుకుంటున్నాం. నిజమే, మనం 2006లో మనం మొట్టమొదటిసారిగా హౌస్ సైట్స్ కోసం పోయినాం. మియాపూర్ లో మనకి ల్యాండ్ ఇచ్చిండ్రి. కానీ అక్కడ ఒక పెద్ద గుట్ట ప్రాంతం, ఆ గుట్ట ప్రాంతంలో మేము ఉండలేమన్నా అని అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే సీనన్న వెంటనే 334 సర్వే నెంబర్ లో మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది, మీరు రండి అని చెప్పి వెల్కమ్ చేసి ఈ రోజు ఇంత పెద్ద కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు ఆద్యుడు అగ్రగణ్యుడు అన్నిటికీ సీనన్నదే. నిజంగా ఆ కాలనీ రోజు ఇంతగా రూపాంతరం చెంది ఇంతమంది ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మంచి అంటే శాంతియుత వాతావరణంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారన్న ఖచ్చితంగా ఇది ఆ ముహూర్తం ఆ టైంలో మీరు ఇచ్చినటువంటి అది ఇవన్నీ కూడా ఎల్లవేళలా మేమందరం గుర్తుంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించుకొని మున్ముందు భవిష్యత్ తరాలకు కూడా మంచి పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే దిశగా మనందరం కలిసి ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై మాతాజీ. చెరువు జాగ్రత్త.
చుట్టుముట్టు హైదరాబాదు DJ నట నడుమ చార్మినారు Raju చార్మినారు కొమ్ము కింద MKR నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు చార్మినారు కొమ్ము కింద DJ Raju MKR కొలువు తీరినావే బంగారు మైసమ్మ కొలువు తీరినావే బంగారు మైసమ్మ DJ Raju MKR మంత్రగాళ్ళే వచ్చిరంట మాయలెన్నో చేసిరంట యంత్రాలే కాల్చిరంట అమ్మ నిన్ను లేపిరంట మంత్రగాళ్ళే వచ్చిరంట మాయలెన్నో చేసిరంట యంత్రాలే కాల్చిరంట అమ్మ నిన్ను లేపిరంట నా పొతులు మెగా పొతులు నరబలి నీకిచ్చిరంట నా పొతులు మెగా పొతులు నరబలి నీకిచ్చిరంట కత్తర మీద కత్తర లేపి DJ Raju MKR ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు పూల గటాలు అమ్మ తల్లి పటాలు నిమ్మ దండాలు బాబు కోడి పుంజులు గలగల గజ్జాలతోని గనగన గంటాలతోని డమడమ డప్పుళ్ళతోని పీపీ పీకాలతోని ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు సింతని పూకలను చూడు పైకెగిర సిగను చూడు మండుతున్న అగ్గిని చూడు మహాశక్తి రూపము చూడు ఒక సేత శూలము చూడు గిరగిర గిర చక్రము చూడు కళ్ళ కింద దుష్టుని చూడు పొంగుతున్న రక్తము చూడు కళ్ళు శాఖలతోని యాప కొమ్మాలతోని ఫలము పువ్వులతోని పరుచుల బోనాలతో
సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల ధరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతలే బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం బిల్లం బల్లం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం బల్లం టనకలకర టనకలకర దిల్లం బల్లం టంగ 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 టనకర దిల్లం బల్లం దిల్లం బల్లం
శారదాదేవి మేలుగా చేతమ్మ శారదమ్మ తారగలము శారదాదేవి రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి బోనాల జాతర ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అదేంటి మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వెళ్ళేది, కానీ మన జర్నలిస్ట్ కాలనీ ఏర్పడిన తర్వాత ఎవరికి వారి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఏంటంటే అందరు కాలనీ వాళ్ళందరూ కూడా ఒకేసారి ఏదైతే మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కానీ కాలనీ వాళ్ళకు కూడా తమ తమ గుళ్ళ వద్దరికి అయితే ఏ రకంగా సామూహికంగా బోనాలతోని తరుపతి డప్పు వాయిద్యాలతోని కళాకారులతోని ఈ అన్ని మొత్తం కూడా పోతరాజుల విన్యాసంతో అయితే ఎట్లయితే పోయి అమ్మవారిని దర్శించుకుంటారో అదే కొనసాగించాలని చెప్పేసి ఇప్పటి నుంచి మా కాలనీ వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలతోని పెద్దల సహాయ సహకారాలతో ఈ దేవాలయ యొక్క చైర్మన్ ధర్మకర్త అయినటువంటి కొలను శ్రీనివాసరెడ్డి వాళ్ళ పాలక వర్గం ఏదైతే ఉన్నారో మేకల వెంకటేశ్వర కానీ మేకల బ్రదర్స్గా కానీ తర్వాత ఆనాటి ఉన్నటువంటి తర్వాత తేజశ్రీ తర్వాత వార్డు మెంబర్లందరూ పాలకవర్గం ఆధ్వర్యంలో నెలకొల్పబడినటువంటి దేవాలయాన్ని చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని చాలా పవర్ఫుల్ మాత అని అంటారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకొని కనుక తమ కోరికలు నెరవేర్చమని చెప్పేసి కనీసం ఒక అగరబత్తి ముట్టించి మొక్కుకున్నప్పటికైనా అనేక మంది భక్తులకు అనేక కోరికలు తీర్చినటువంటి సమస్యలు తీర్చినటువంటి అమ్మవారి ఘనత చాలా ఉన్నది.
అందుకే చాలా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారికి కొనసాగుతున్నటువంటి అమ్మవారి మైసమ్మని పోషమ్మ అనుకొని కట్టమైసమ్మని ఉప్పాలమ్మ ముత్యాలమ్మని ఏ రకం మారమ్మ దుర్గమ్మ ఎట్లయితే అంటామో అందులో ఏంటంటే ఒక్కొక్క అమ్మగారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెర్ల ఎల్లమ్మని ఏంటంటే ఇప్పుడు చెరువుకు దగ్గరలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ గ్రామంలో అసలు అందరూ కూడా ఎంతో అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు మొక్కుంటూ తమ కోరికలు తీర్చుకునేటువంటి వాళ్ళు, పంట పొలాలు బాగా పండించుకునేటువంటి వాళ్ళు. అదే కొనసాగించడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతోమంది ఉన్నటువంటి ఇక్కడ మొక్కున్నటువంటి రాజకీయంగా అనుకొని ఉద్యోగ రీత్యా అనుకొని తర్వాత ఏ రకంగా ఆర్థికంగా అనుకొని వాళ్ళు పుంజుకున్నటువంటి వాళ్ళు అమ్మవారిగా కటాక్షంతో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాన్ని సుదూర ప్రాంతం నుంచి వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అనేక సమస్యల నుంచి కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే స్వయంగా చెప్తున్నటువంటి వారు ప్రతి మంగళవారం ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పంతులు పొద్దున్నే వచ్చేసి అది అది ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి అర్చనతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం కూడా అర్చనతో ప్రారంభమైనటువంటి సాయంత్రము బోనాలు తరలి వస్తుంటారు అందరు. కాబట్టి ఈ రోజు కొన్ని దాతల సహకారంతో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కాలనీ ఒకటి ఉత్సవ కమిటీ తరఫున నేను ఒక అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం కూడా ఉంది. ఆ సంఘ సభ్యులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా చైర్మన్ కూడా ఇక్కడ పరిసర ప్రాంతంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళందరూ కూడా తరించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సాయంత్రం జరిగేటువంటి బోనాల ఉత్సవాల్లో అధికంగా పాల్గొంటారని చెప్పి ఆకాంక్షిస్తూ అమ్మవారి దయాదాక్షిణ్యాలు అందరికీ ఉండాలని చెప్పేసి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కటాక్షం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంది. మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకలైన మన బోనాల ఉత్సవాలు ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం రోజు నిజాంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర జడ్జిస్ కాలనీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చేసుకున్నాం. ఉత్సవాలు ఈరోజు ప్రారంభించాం. అందరు భక్తులందరూ వచ్చి తమ మొక్కులను తీసుకొని మన ఆరాధ్య దేవమైన రేణుకా ఎల్లమ్మను దర్శించుకొని ప్రతి ఒక్కరూ పునీతులు కావాలని కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ కాలనీలో ఇక్కడున్న చెరువులో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క బోనాల ఉత్సవాలు ప్రతి ఏటా వాస్తవానికి ఆషాఢ మాసంలో జరగాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ దఫా శ్రావణ మాసంలో ఒక ఆదివారం మంచి రోజును చూసుకొని ఇక్కడున్న ప్రజలను చల్లగా చూడాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతోన ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇక్కడ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి పొలం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఒక చక్కటి అమ్మవారి ఆలయాన్ని నిర్మించున్నారు. కాబట్టి ప్రతి ఏటా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కాలనీలోని ప్రజానికం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజించి ఆ యొక్క తల్లి కృపకు పాత్రులు అవుతారని చెప్పేసి ఒక విశ్వాసాన్ని, నమ్మకంతోనే ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ చల్లని తల్లి దీవెనలతోనే ఇక్కడున్న ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరజిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ కాలనీ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో, మేయర్ ఆధ్వర్యంలో పరిశీలిస్తామని మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.